వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అండ్ హరిని ఫేవరెట్ వ్లాగ్. ఛానల్ పెట్టిన దగ్గర నుంచి అనుకుంటూ ఉన్నాం ఈ వ్లాగ్ చేయాలని చెప్పి. సో టైటిల్ మీరు చూసారు, మీ అందరికీ అర్థమైపోయింది కదా. రీసెంట్గా మేము మినియేచర్ కిచెన్ టూర్ వ్లాగ్ చేసాము. సో ఇవాళ ఏం చేసామంటే ఆ టాయ్స్ అన్ని యాక్చువల్లీ సర్ది పెట్టేశాను, బట్ దాంట్లో నుంచి కొన్ని పక్కకి పెట్టి మినియేచర్ కుకింగ్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాము. సో యాజ్ యూజువల్ వీకెండ్ అయితే మనకి ఎపిసోడ్లోకి ఎవరు వస్తారు అంటే వీక్ డేస్ లో ఆయనకి కుదరకపోయినా వీకెండ్స్ రావాలి. అది రూల్, అది కంపల్సరీ. ఎందుకంటే మనది ఫ్యామిలీ ఛానల్, ఫ్యామిలీ వ్లాగ్స్, సో అన్ని రకాల వ్లాగ్స్ వస్తాయి కాబట్టి డెఫినెట్లీ మనం రావాలి. కానీ ఇక్కడ నేను కెమెరా తెప్పించుకొని వీడియో షూట్ చేస్తున్నానని తెలిసి కూడా ఏం చేస్తున్నారు ఆ మనిషి ఒక్కసారి చూడండి. ఏమన్నా అంటే సండే, వీకెండ్, వైబ్స్ ఏదో అంటున్నారు. మహిని పెళ్లి చేసుకున్నప్పుడు మీ ఒపీనియన్ అండి? ఎందుకు చేసుకున్నావు బాబు అని అనలేదు. ఇవాళ ఏమి ఇచ్చావు నాకు ఆఫర్? ఇవాళ మనము ఏం చేస్తున్నామంటే టిక్కా బిర్యానీ. అది టిక్కా ఉందా? టిక్కా బిర్యానీ కాదు. సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే కన్నా మినియేచర్ కుకింగ్ అన్నమాట. చేసుకున్నాను శివ, హరిని నీ మాట వింటది. లాస్ట్ టైం నేను చేశాను మినియేచర్ కిచెన్ టూర్. నేను అంటున్నాను సెల్లార్ లో అయితే అంత డస్ట్ ఉంది, ఇక్కడ ఏమంటారు బాల్కనీలో చేస్తాను. మరి నేను ఏం చేయను శివ, సాటర్డే సండే అయితే ఆ పిల్ల క్రయాన్స్ అంటది, ఏంటి కలర్లు అంటే. ఒక్కసారి చూపిస్తా, ఒక్కసారి ఇది చూడండి. అసలు ఎంత నింపి ఎక్కడ చూసినా మా ఇంట్లో కలర్లు, క్రయాన్లు. ఈ కిచెన్ అవతారం కూడా ఏం చేసిందో చూడండి. ఎక్కడ చూసినా ఈ కలర్లు క్రయాన్లు. హరినితో అయితే నాకు టార్చర్ అయిపోతుంది. ఏమైంది కన్నా ఇది పోవట్లేదు. నేను పనమ్మాయితో కడిగిచ్చినా కూడా లైక్ తుడిచినప్పుడు పోవట్లేదు అమ్మా, మా ఆపేసిన అనేసి నా దగ్గర ఒక ఐడియా, దానికోసం ఇంకోటి తెప్పించా. ఏమేమి తెప్పిస్తున్నావు? హలో ముస్కో. ఓకేనా? ఏంటిది? అగరో వాళ్ళది ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్. నీకు అగరో వాళ్ళవి స్క్రబ్బర్ కానివ్వు, కార్ వాషర్ కానివ్వు అన్ని గన్ లాగా దొరుకుతాయి ఏంటి కన్నా? కదా. ఏంటి ఇప్పుడు ఇది స్పిన్ స్క్రబ్బర్ అంటే ఏం చేస్తారు దీంతో? ఇట్లా అన్ని చేసిన ఎన్ని ఉన్నాయి చూడు, ఈ క్లీన్ చేసుకోవడానికి. వీటి మీద, వాల్ మీద, గ్లాస్ మీద, వుడ్ మీద డిఫరెంట్ రకాలు ఉన్నాయి. దాని కిచెన్ దాని మీద కూడా ఉంది కన్నా, మొత్తం గలీజ్ గా చేసుకుంటా. ఇవాళ ఎందుకు చూపిస్తున్నానంటే ఇది నేను చూపిస్తే నెక్స్ట్ టైం నేను వచ్చేలోపు క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇంకో హైలైట్ తెలుసా? దీని వైర్ ఏది? వైర్ ఎక్కడుంది? అవును, ఎట్లా? ఛార్జింగ్, USB-C ఛార్జ్ పెట్టుకొని వాడుకోవచ్చు. ఓ ఈజీ ఉంది. అయితే మనం ఛార్జ్ చేసేస్తే ఇంకా అసలు మనం దీనికి పవర్ చేసే పని ఉండదు. సరే, నువ్వు మగ్గులో కొన్ని నీళ్ళు తీసుకురా, టక్ మనం క్లీన్ చేసి చూపిస్తా. సో మీకు చెప్పినట్టు ఇదిగోండి, వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. స్పీడ్ మోడ్ ఫస్ట్ టైం ప్రెస్ చేసినప్పుడు ఆన్ అయిపోతుంది స్పీడ్గా, మళ్ళీ ప్రెస్ చేసినప్పుడు స్లోగా వస్తుంది, ఆఫ్ అయిపోతుంది. ఛార్జింగ్ ఇండికేషన్ ఇక్కడ చూపిస్తుంది మనం పెట్టుకున్నప్పుడు. సో Type-C ఛార్జింగ్ ఈజీగా అయిపోతుంది. దీంతో పాటు ఇచ్చిన అటాచ్మెంట్స్లో ఫస్ట్ బాగా నచ్చేది ఏంటంటే ఇది వెల్కోర్ ఫినిష్ది. దీనికి కనెక్ట్ చేసుకున్నాక ఈ అటాచ్మెంట్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ వాటిలో ఇదేమో చూడండి ఉలెన్ అనమాట, చాలా సాఫ్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇది ఏదైనా సర్ఫేస్ గ్లాస్ టైప్ అవి ఉంటాయి చూసారా, పైన స్మూత్ ఫినిషింగ్ ఇవ్వడానికి ఇది వాడతాం. ఇదేమో ఫ్లోర్లో ఇప్పుడు ఇట్లా హార్డ్ అన్ని స్క్రబ్ చేసిన తర్వాత మనం ఇంట్లో మాప్ వేస్తాం కదా, మాప్ బదులు ఇది పెట్టేసుకొని వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఫైబర్, ఇదిగోండి. ఇది ఇగో ఇట్లా టైల్స్ కానీ, కిచెన్లో ఫ్లోర్ దగ్గర కానీ హార్డ్ సర్ఫేసెస్ అన్నిటిని క్లీన్ చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఇది మెయిన్ ఇంట్లో మిర్రర్స్ కానీ, గ్లాసెస్ కానీ, ఆ పైన బాత్రూంలో మొత్తం చుట్టూ పట్టేసి ఉంటాయి కదా, అవన్నీ నీట్గా పోతుంది అనమాట. అండ్ ఇది చూసారు కదా షేప్ ఎలా ఉందో, కొంచెం ఇది ఉంది. ఎందుకంటే టైల్స్కి మధ్యలో ఉన్న కార్నర్స్ ఉంటాయి కదా, అక్కడ మొత్తం మనం ఎంత చీపిరి పెట్టి అవి పెట్టి పోదు. ఇది రొటేట్ అవుతున్నప్పుడు మంచిగా అలా అన్న ఉంటే ఎడ్జ్లో క్లీన్ అయిపోతుంది. ఇవేంటంటే ఈ పెద్ద బ్రష్ ఏదైతే టైల్స్ దగ్గర వాటి దగ్గర లార్జ్ స్పేస్ని క్లియర్ చేయడానికి వాడతామో, అలాంటి దగ్గరే చిన్న ప్లేసెస్లోకి ఇది వెళ్ళలేని దగ్గర ఇది వాడతాం. మూలల్లోకి వాటికి వెళ్ళడానికి ఇది. సో ఒక్కసారి అవతారం చూడండి. నిజంగా క్లీన్ చేయాలన్నా కూడా భయమే, ఎందుకంటే అప్పుడు క్లీన్ అయిపోయింది మళ్ళీ కూర్చొని వేస్తా ఉంటుంది పెయింటింగ్. దీంట్లో ఉన్నాయి చూసుకొని దానికి పెట్టే.
నైస్. ఆన్ అయిపోయింది. ఈ వెల్కోర్ది కదా, ఈ అటాచ్మెంట్స్ కూడా ఈజీగా ఉంటాయి. ఈ scrub- యాక్చువల్ నాకు తెలిసి టైల్స్ మీద ఉంది కదా, ఫస్ట్ ఇది పెట్టేస్తా. ఓకే, సోప్ కూడా వేసుకోవచ్చా మనం దీని మీద? వేయొచ్చు. ఓ ఏ పోతుంది, ఈజీగానే పోతుంది. ఏ మంచిగా పోయింది. ఇదిగో ఒకసారి అది తీస్తావా? దేనికంటే ఇట్లా కూర్చునే చేసేది కాదా? ఓ ఇట్లా మనం మాప్ లాగా పెద్ద నెక్స్ట్ స్టిక్ ఇది కూడా glass కనెక్ట్ ఉందా? చేసుకోవచ్చా? ఆ కార్నర్ వరకు నీకు దూరినా దొరకపోయినా ఇది పెట్టేసుకొని అనొచ్చు. అయిపోయింది. ఇంకా ఈ ఫ్లోర్ కూడా ఎంత వైట్ అయింది చూడు. ఇప్పుడు ఈ కార్నర్స్ అవి కూడా ఇంకా నీట్ గా అవుతాయి కావాలంటే మామూలుగా. ఇంకోటి హైలైట్ తెలుసా, ఇప్పుడు మనం బండి పాలిష్ చేసుకోవాలంటే పాలిష్ క్రీమ్ వేసుకొని ఇగో ఇది పెట్టేసుకొని ఆ ముందు పాలిష్ బండి చేసుకోవచ్చు. polish. చూసావా ఇది ఎంత బాగా వర్క్ చేస్తుందో. సరే ఈ కిచెన్ వదిలేస్తే మనకి మినియేచర్ కిచెన్ స్టార్ట్ చేద్దాం. ఇది తర్వాత చేద్దులే, బట్ దీని యూసేజెస్ అయితే చాలా బాగున్నాయి. Like చాలా ఈజీగా అంటే పాకెట్ ఫ్రెండ్లీ ఉంది, ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా ఈజీ. సో ఇదంతా సెటప్ చేసేసిరా, నేను అక్కడ అన్ని సెటప్ చేసి రెడీగా ఉంటా, వీడిని పడుకు పెట్టేసి వస్తా. సో అక్కడ కలుసుకుందాం రండి, లెట్స్ గో కుక్ నౌ. హాయ్ హలో గైస్. సో ఇవాళ ఏంటో అనుకుంటున్నారా? మాకే తెలియదు ఏం చేస్తున్నాం. అయితే తీసేద్దాం కన్నా, తీసేసి. సో ఇప్పుడే మేము ఒక హైర్ చేసుకున్నాం అనమాట, ఒక మెయిడ్ ని. ఎందుకంటే మాకు మొత్తం మెస్అప్ అయిందంతా కూడా ఎవరు క్లీన్ చేయాలి? ఒక షెఫ్ కమ్, ఒక కుక్ కమ్, ఒక అదేంటి యూటెన్సిల్స్ క్లీన్ చేసే వాళ్ళు అన్ని కలిపి ఒకరిని హైర్ చేసుకున్నాం. ఇవాళ సండే కదా అని చెప్పి. వి పెయిడ్ నో. మొన్న రీసెంట్ గా మేము అదేంటి మినియేచర్ కిచెన్ టూర్ చేసింది కదా మా హరిని పాప, కొంచెం నేను కొంచెం కలిపి చేసాం, మెసప్ అయిపోయింది కదా అదంతా. సో ఇవాళ మేము మినియేచర్ లో కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ తోటి ఇవాళ కుకింగ్ చేయబోతున్నాము. ఈ వర్షం పడి ఆగి మాకు ఈగల్ అన్నట్టు స్టార్ట్ అవుతుంది. మొత్తంలో ఈ పర్పుల్ డబ్బా ఎంత నచ్చిందంటే, దిస్ ఇస్ వెరీ క్యూట్ రైట్ హరిని. నా చిన్నప్పుడు ఇవన్నీ తీసుకెళ్తే దొంగతనంగా తెచ్చుకునేదాన్ని ఇంట్లో నుంచి, దమ్మడి దంచేవాళ్ళు నన్ను తర్వాత తెలుసా. వాళ్ళు అది ఎప్పుడు చేసేదాన్ని తెలుసా, మధ్యాహ్నాలు పడుకుంటారు కదా, వాళ్ళు పడుకున్నప్పుడు మెల్లిగా అంటే బియ్యం అవి తెచ్చేదాన్ని కాదు, అన్నం వండిన అన్నమే తెచ్చేసేదాన్ని. కొంచెం వండిన అన్నము కిచెన్ ఆడడానికి, ఇట్లా మినియేచర్ ఆడడానికి వండిన అన్నం తెచ్చేసి తర్వాత టమాటా కూర చేసేవాళ్ళం శివ. అదైతే ఈజీ కదా. మరి అది కూడా ఎలా అంటే, నేను టమాటా తీసుకొస్తాను, నువ్వు ఉల్లిపాయ తీసుకురా, అట్లా పంచుకునే వాళ్ళం అనమాట. ఉన్న 4 ఫ్రెండ్స్ లో అంత మెస్సప్ చెత్త వేసేవాళ్ళం. అప్పుడు ఇంత ఇది లేదు. ఈ ఇనుపవి ఫస్ట్ మనం ఎప్పుడు తెచ్చుకున్నా కూడా, మీరు ఆర్డర్ ఇచ్చి కొనుక్కున్నా కూడా, ఎలా కొన్నా కూడా మనం కడిగేశాక 2-3 రోజులు బాగా కడిగి ఆయిల్ రాయాలి. దీనికి ఆయిల్ రాసి ఆరబెడితేనే తర్వాతనే మనం దీన్ని వాడుకోగలుగుతాం అనమాట. సో ఇలా లైట్గా తుప్పు పట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా, అందుకే దీన్ని రెగ్యులర్గా వాష్ చేసి మంచిగా ఎండలో ఉన్నప్పుడు ఆయిల్ రాసేసి పెడితే ఇది మనం యూజ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అనమాట. ఇది నూనె క్యాన్, ఇది పాల క్యాన్. సో ఇవాళ హరిని ఒక స్వీట్ చేస్తుందంట, నువ్వుల లడ్డు చేస్తుందంట ఈ బీట్ లో. తప్పించుకోవద్దు. దేంట్లో చేస్తావు హరిని? ఈ రోట్లో చేస్తున్నావా? వామ్మో, నేను కాదు భయ. భయపడకండి, నేను బాగానే హరిని ఎలా దంచుతామో అన్నీ రోల్ దంచి చూపిస్తాను. సో ఇవాళ నేను గెస్ట్, ఇప్పుడు మంచిగా వీళ్ళు వంట చేస్తే తిని పెడతా. ఏం వంట చేస్తున్నావు? దోశ కాదు, ఫస్ట్ దోశ వేస్తా. ఎలా చేస్తావు దోశ? దోశ పిండి ఎక్కడుంది? ఎక్కడ? నిద్రపోతుంది నైట్, రాత్రి పులుసు పెట్టిన దోశ పిండి. దోశ పిండి ఇప్పుడు దీంతో దోశలు వేస్తాం. కానీ మన దగ్గర దోశ వేసేది అది చిన్నది ఉంది కన్నా. ఓ అంత పెద్దది కూడా ఉంది, ఇది కూడా ఉంది. దీంతో మినియేచర్ లాగా లేదు, టార్చర్ లాగా ఉంటుంది దోశ. దీంతో సాంబార్ వడ్డించేది. ఇది శివ పట్టుకర్ పట్టుకున్నాం. ఇది ఇంకొక రకమైన పట్టుకర్. ఇంకొకటి కూడా ఉంటే బాగుంటుంది. ఎందుకు? నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఏది ఫ్రీ, ఇది ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు. ప్లీజ్ కన్నా.
అయితే దీని కింద ఇప్పుడు మేము ఫైర్ కి కట్టెలు పెట్టాలి యాక్చువల్లీ. సో ఇక్కడ బాల్కనీలో చేస్తున్నాం కాబట్టి కట్టెలు పెట్టకుండా మనకి ఇది కూడా అమెజాన్ లో నేను తెప్పించుకున్నా. నాన్న ఏమంటారు దాన్ని, ఫ్యూల్ షెల్. అదే మనం ఎప్పుడైనా బుఫేకి వెళ్ళినప్పుడు ప్లేట్లు అన్ని వేడి ఉండడానికి కింద పెడతారు కదా ఫ్యూయల్ క్యూబ్స్. ఇబ్బంది అవ్వదా ఇది ఇక్కడ పెట్టేస్తే? మనం ఎవరైనా చేతిలో పెట్టుకుంటే ఇబ్బంది కానీ దాని కింద పెడితే ఏం కాదు. ఏంటరి నేను అందుకే ఉండనని చెప్పా ఎపిసోడ్ లో. ఉండు కానీ మాట్లాడక. ఉండు కానీ మాట్లాడకంటుందిరా. ఇదంతా నీ ట్రైనింగే కదరా. ఇది ఫస్ట్ టైం నేను కూడా వాడుతున్నా కాబట్టి ఓకే. అటు ఇటు కదలకు సెంటర్ లో ఉంది. ఇవన్నీ కేవలం మీ పెద్దవాళ్ళు ఉన్నప్పుడే ఇంట్లో ప్రయోగాలు చేయండి. పిల్లలు మీ సొంతంగా ఏమి ఇలాంటివి నేను అసలు చేయనమ్మా. ఎందుకంటే అదే చెప్తున్నా, ఎందుకంటే ఇవి ఫైర్ కుకింగ్ కి సంబంధించిన రిలేటెడ్వి కాబట్టి సొంతంగా పిచ్చి పిచ్చిగా చేయకూడదు. ఏ మా గ్యాస్ అరే ఫస్ట్ మనం వంట చేస్తున్నాం, పాలు పొంగించేవాళ్ళం కదా. ఓకే, దేవుడికి దండం పెట్టుకో. దేవుడా ఇవాళ మా ఆయన చేసిన వంట తిని మేము రేపు ఎట్లయినా లేవాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? దాని మీద ఏమన్నా దోశ? కానీ నాన్న ఫస్ట్ పల్లీలు ఎంచుతా. అబ్బా సూపర్. కొన్ని ఈ పల్లి పచ్చడి అవుతుందా లేదో తెలియదు, వేయించాక 4 తినేస్తా. ఇంకొక పొయ్యి కూడా పెడుతున్నాం, మళ్ళీ కింద పెడితే అది ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియక మేము ఇంకొకటి వాడంది పెద్ద పెట్టాలేమో దీనికి, పెట్టు. ఎందుకంటే హైట్ పెద్దగా ఉంది. ఇది స్టవ్ నెంబర్ 2. సో పల్లీది మేము దీని మీదకి షిఫ్ట్ చేసాము. ఇది కొంచెం మంచిగా ఫైర్ వస్తుంది, ఇది కొంచెం స్లోగా వస్తుంది. నువ్వులు కూడా వేయాలి. కుక్ అయిపోయినాయి. ఒకసారి నువ్వులు కూడా వేసి తీసేస్తాను. మన తాత ఫేవరెట్ స్వీట్ చేస్తున్నాను. ఇగో చట్పట్లు అంటున్నాయి. సో పల్లీలు అండ్ నువ్వులు రెడీగా ఉన్నాయి, ఇవి పక్కకు పెట్టేస్తా. ఓకే. సో ఇప్పుడు హరిని పచ్చడి రుబ్బుతుంది. ఇక్కడ నువ్వు పచ్చడి రుబ్బు. డైరెక్ట్ వేసేసామా? ఉల్లిపాయలు వేసి నెక్స్ట్ వేస్తావా? ఇది ప్లెయిన్ ది, ప్లెయిన్ పొంగలాగా. పల్లి పచ్చడి అనమాట. మంచి వాసన వస్తుందా అండి? వేడి వేడి పెనము మీద ఒక గరిటె పిండి వేసి చుట్టు 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 తిప్పి శివ నిజంగానే వాసన వస్తుంది. నేను పచ్చడి కూడా చేసేసా. దోశలు కూడా నేను కట్ కూడా కట్ చేసేసాను కూడా. కొంచెం ఆమ్లెట్ వేయాలి. సో చట్నీ కూడా చేసేసాం మేము. శివ చట్నీ చూసావా? ఇగో ఇవన్నీ మేము తెచ్చి ఏంటి వాష్ చేసి తర్వాత యూజ్ చేస్తున్నామండి. మళ్ళీ ఎలా పడితే అట్లా యూజ్ చేయలేము, ఎందుకంటే ఇప్పుడు తింటాం కాబట్టి. నేను పచ్చడి రెడీ చేసేసాను, ఇది ఖాళీ చేస్తాను. మా హరిని పాప ఇప్పుడు దోశ వేస్తుంది. పచ్చడి రెడీ అయింది. పచ్చడి వావ్. ఫస్ట్ కొంచెం పిండి తీసుకొని ఇంకో దోశ రెడీ. ఇప్పుడు వెజ్జెస్ వేసిన గుంట పొంగలాలు. ఓ అయితే ఈ వెజెస్ తీసేసుకో. పిండిలో లైట్గా వాటర్ వేసుకొని కొన్ని ఆనియన్స్, కొంచెం చిల్లీ. ఓకే. దీని మీద ఈలోపు ఆనియన్ దోశ అయినా
ఓ చట్నీ కూడా పట్టేసి రెడీగా ఉంచాం. ఈ చట్నీని మన దోశ పక్కన దోశ రెడీగా తినొచ్చా? ఇట్లాంటి ఎన్ని దోశలు వేయాలి మీ నాన్న? అదిగో అది వెజ్ దోశ. ఇగో ఇది నాన్ వెజ్. చట్నీ మాత్రం సూపర్. నెక్స్ట్ సట్లో చూడలే నా టెల్లి వచ్చేలోపు పొంగలాలా విత్ ఆనియన్ అండ్ చిల్లీ. ఏం దోశ సార్ ఇది? తినేది ఆనియన్ మినియేచర్ చిన్న చిన్నగా తినాలి. బాగా వేసావు కన్నా. థ్యాంక్ యూ. ఆమ్లెట్ ఎగ్ దోశ. ఆమ్లెట్ పొంగలాలు కూడా బాగున్నాయి. ఎగ్ పొంగలాలు కావాలా? ఎంత సార్ ప్లేట్? చిన్నయే. హాట్ ఆమ్లెట్ కావాలా? ఇది నేను తెచ్చేస్తా. మై హాట్ ఆమ్లెట్ కావాలా? ఎందుకు శివా? మినియేచర్ హాట్. ఆమ్లెట్ చాలా బాగా వచ్చింది. చట్నీ కూడా చాలా బాగుంది. చట్నీ తోడా పసుపు. పసుపు ఎందుకురా? అంతేనే కలర్ఫుల్గా ఉంటుందని. తోడా ఉప్పు కారం. ఆమ్లెట్ స్మెల్ వస్తుంది. నేను తిప్పుతాను. నేను తిప్పుతా. తిప్పు. దాన్ని పట్టుకోకుండా తిప్పాలి. ఇంకో ప్లేట్ పొంగల్ సార్ ఇంకొక ప్లేట్ ఆర్డర్ వచ్చింది మనకి. వేడి వేడి ఆట్ ఆమ్లెట్. ఒక ఎగ్ దోశ అయినా హరిని కొంచెం టేస్ట్ చేద్దాం. తినే వేసిందే ఇంత ఆమ్లెట్. ఎగ్ దోశ. అబ్బా ఇది వీళ్ళు చేసేసి ఎవరి దాంట్లో వాళ్ళు వెళ్ళిపోతారు. క్లీనింగ్ నేను చేయాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అన్ని ఎగ్ దోశ తీసుకెళ్ళి తాతకిస్తావా? ఎస్ పొంగలాలు చాలా బాగున్నాయి. ఎంత సార్ ప్లేట్? ఐటమ్ మినియేచర్ అయినా కాస్ట్ మాత్రం ఎక్కువ. ఎంత కాస్ట్ మాత్రం? అది 300. 300? చాలా నడు చాలా ఉందయ్యా మీ షాప్లో. చాలా ఉంది, అందుకనే చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ పొంగలాలు కూడా రెడీ అయిపోయి ఇదంతా ఇప్పుడు వాళ్ళ తాతయ్య తీసుకెళ్తామంట కిందికి. పాపం అది నువ్వులది చేద్దాం అనుకుంటుంది కానీ టైం సరిపోవట్లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ ఇవి వేయించిన నువ్వులు నాకు ఇది ఇచ్చేయి. కొంచెం బెల్లం ఇట్లా నోట్లో వేసుకొని మనమే నమిలేసి తిందాం. ఎందుకంటే నువ్వులు ఉంటాకి ఇప్పుడు టైం పడుతుంది. దీనికి అసలు చూసారు కదా ఎంత టైం పట్టిందో. మిరపకాయ బజ్జీలు ఏవి? వర్షం పడుతుంది, మిరపకాయ బజ్జీలు అడిగాం. పొంగలాలు ఎవరు కావాలి? ఏమైంది? మిరపకాయ బజ్జీకి తెచ్చిన మిరపకాయలు ఏడ తెస్తావు? మినియేచర్ కుకింగ్లో నీకు వద్దంటావు. అందుకే ఇది వెజ్. బజ్జీలు వంటి పెట్టుకొని బతికేయచ్చు. మినియేచర్ మార్కెట్ బాగుంటుంది. ఇది ఎగ్ అండ్ పిండి మిక్స్. ఎగ్ దోశ కైండ్ ఆఫ్ ఇది. ఏ మాత్రం మాత్రం చట్నీ మాత్రం చాలా బాగుంటుంది కదా. చట్నీ నేను తీసాను. మిగతా బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. చట్నీ ఒకటే నువ్వు తినేసేది. లేదు చాలా బాగా వచ్చింది. ఇలాంటి వంటలు ఇంకా అంటే వీళ్ళు ఇద్దరు చేసుకుంటారు. నన్ను ఇన్వాల్వ్ చేస్తారు.
సో చూసారు కదా, ఈ మినీయేచర్ కుకింగ్ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. ఇంకా మేము ఏమైనా ట్రయల్ చేయాలి అంటే కింద కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ మళ్ళీ మాకు ఎప్పుడైనా లాంగ్ వీకెండ్ వచ్చినప్పుడు ట్రై చేద్దాం. ఏమంటావు కన్నా? నేను లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోతాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాం. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో నిమజ్జనం హడావిడి అయితే స్టార్ట్ అయింది. సింపుల్ గానే చేసుకుంటున్నాము.